బీపీసీఎల్ లో మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి మేడం అందరు చేయొచ్చు. బీపీసీఎల్ కాళ్ళ మీద నిలబడాలంటే ఏమున్నది, ఎక్కడైనా పని చేసేదే కదా. మన కాళ్ళ మీద మనం నిలబడితే చాలు. నా పేరు మెస్రాం భాగ్యలక్ష్మి. నా పేరు మెస్రాం గంగామణి. కెస్లాపూర్ నుంచి వచ్చాము. శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అక్కడ పనిచేస్తున్నాము 5 years నుంచి. మా ఇంటి పరిస్థితులు బాగాలేక మేము కొంచెం ఇబ్బందులు పడుతూ అక్కడ పోయినాక మాకు అర్థమైంది ఏదో ఒకటి సాధించి మేము చేయాలని. మా లైఫ్ ఇంతకుముందు మా ఫాదర్ పోయినప్పటి నుంచి మా లైఫ్ ఏం బాగాలేదు. మేము ఎక్కడ పని వెతికినా కూడా మాకు దొరకలేదు. చాలా సార్లు చాలా వారాలు నెలలు వెతికినాం కానీ దొరకలేదు. అయితే బీపీసీఎల్ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చి మాకు ఇట్లా చెప్పారు, శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ లా మీకు జాబ్ ఉన్నది, మరి చేస్తారా అని అడిగితే చేస్తాం, మాకు కూడా జాబ్ కావాలి, మా ఇంటి పరిస్థితులు ఏం బాగాలేవు, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేమేమో ఏదో ఒకటి పని చేసి మా మదర్ని మంచిగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. అందుకనే బీపీసీఎల్లో జాయిన్ అయ్యాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము ఇంతకు ముందు చెయ్యలేమేమో అన్న టెన్షన్ ఉండే మా దగ్గర. కాకపోతే ఇప్పుడు 5 years అయిన తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మేము చేయగలుగుతున్నాం, చేస్తాం కూడా. ఇంకా ఒక్కరోజు లీవ్ తీసుకున్నా మాకు పోవాలనిపిస్తుంది, ఇంటికాడ ఉండబుద్ధి కాదు. మన పరిస్థితి ఎట్లా ఉన్నదనేసి మన అమ్మ నాన్నకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ ఇక మన పరిస్థితి అట్లా ఉన్నదనేసి మనం సరే అమ్మ అనేసి పోండి అనేసి మా అమ్మ నాన్నకి ఇంకా అన్నారు. సో మేము అందుకని ఈ జాబ్ని రిజెక్ట్ చేయకుండా ఇదే కంటిన్యూ చేస్తున్నాం. చాలా మంది కూడా చెప్తూ ఉండే మీరు జెంట్స్ ఉండి ఇట్లా పని చేస్తున్నారు అనేసి. కానీ మేము కూడా ఇక అట్లానే అంటారు ఇక మమ్మల్ని అనేసి బాధపడినాం, కొద్ది రోజులు బాధపడినాం. కానీ మళ్ళీ లైట్ తీసుకున్నాం. సరే ఇక ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి అందరు కలిసే చేద్దాం కదా అనేసి మేము ఇక చేసినాం పనులు. ఫస్ట్ అయితే మేము ఇక్కడ పనికి వచ్చినప్పటి నుంచి మేము చాలా హ్యాపీ ఉన్నాం. సో మా ఫ్రెండ్స్కి కానీ మా ఏరియాలో ఉన్న గర్ల్స్కి కానీ ఏం మెసేజ్ ఇస్తామంటే, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడి మీది మీకు పని చేసి మీ లైఫ్ మీరు చూసుకుంటా మీ అమ్మ నాన్నలని మీరు పోషించుకుంటా ఉంటే మీ లైఫ్ కూడా సెట్ అవుతుంది. సో మీరు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండొచ్చు. మీ అమ్మ నాన్న కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. మేము చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక పని చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండాలని ఈ మెసేజ్ నేను పంపిస్తాను.